హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి, అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. బికాజ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తానో లేదో తెలియదు, అందుకే 3 days విషెస్ ఈరోజు చెప్పేశాను. సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సో పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, నేను అవైలబుల్గానే ఉంటాను. ఓకే, సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ అది చూద్దాం. తర్వాత నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో నచ్చు. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 5 of Cups. ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నౌ తనైతే అంత హ్యాపీగా లేరు. తన పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించడం, లేదా మీ రిలేషన్షిప్లో జరిగిన పాస్ట్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. సో తన ప్రెజెంట్ ఎనర్జీ అయితే అంత పాజిటివ్గా లేరు. సారీ గైస్, మీకు ఏమైనా మాటలు వినిపిస్తూ ఉంటే, బికాస్ పక్కన నుంచి శబ్దాలు ఎక్కువ వస్తున్నాయి, సో ఇగ్నోర్. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, హౌఫెండ్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 4 of Wands. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది అంత పెద్దగా లేదు. చాలామంది సెపరేషన్లో ఉన్నారు, లేదంటే కమ్యూనికేషన్ అన్నది మీ ఇద్దరి మధ్య సరిగ్గా లేదు. ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే ఒక థాట్స్ అయితే ఉన్నాయి. అండ్ 4 of Wands అంటే రీయూనియన్ ఎనర్జీ, రీకన్సిలియేషన్ ఎనర్జీ. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో, సో మీతో మాట్లాడాలి, సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఫ్యామిలీ, మేబీ ఫ్యామిలీకి కూడా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి అయితే ఆలోచిస్తున్నారు. ఓకే, బట్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. బట్ మీ పర్సన్ ఎక్కువగా పాస్ట్ గురించి ఆలోచిస్తూ, పాస్ట్ విషయాల గురించి ప్రజెంట్లో మాట్లాడడం ఉండడం వల్ల మీరిద్దరు స్టక్ అయిపోతున్నారు, అది మెయిన్. అండ్ జడ్జ్మెంట్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 3 of Cups. పేజ్ ఆఫ్ కప్స్ అంటే కమ్యూనికేషన్ అగైన్. సో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి. అండ్ మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే అపాలజీ కూడా చెప్పాలని అయితే అనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ గురించి ఇంకా ఎంతవరకు క్లారిటీ కావాలో అంత క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ 3 of Cups అంటే లైక్ మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అయితే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. బట్ 3 of Cups అంటే మీ రిలేషన్షిప్లో వచ్చే కొన్ని ఇష్యూస్ కూడా అది థర్డ్ పర్సన్ వల్ల వస్తుంది, మీ ఇద్దరి గురించి కాదు. అది వేరే పర్సన్, లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, వేరే వాళ్ళ విషయాలు మీరు మాట్లాడుకోవడం వల్ల కానీ, లేదా మీ ఇద్దరిలో ఒకరు ఆ థర్డ్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల కానీ మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ద మెయిన్ రీజన్ అదే. సో ఒకసారి 3 of Cupsని క్లారిఫై చేద్దాం. ఈ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ అన్నది లేదు ప్రస్తుతానికి. బట్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి మీ ఇద్దరి మధ్య. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ ఆర్ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ జెమినై. ఎయిర్ సైన్ ఆర్ క్యాప్రికాన్, వర్గో, టోరస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్ ఎక్స్పెషల్లీ టోరస్. ఇక్కడ నాకు పాజిటివ్ థింకింగే కనిపిస్తుంది మీ గురించి అయితే. బట్ ఎవరైతే కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా, బికాస్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్.
యాక్షన్ డిఫరెంట్. బికాజ్ అనుకున్నవన్నీ మనం చేయం కదా! సో, అది యాక్షన్ వరకు తీసుకొస్తారా లేదా అన్నది మనం చూద్దాం. దానికంటే ముందు మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్నది కూడా చూద్దాం. Under the deck, the Hermit, Knight of Swords, Queen of Pentacles, the Tower. మీ ఇంటెన్షన్ 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. యా, మీరు కూడా కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు బికాజ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బట్ మీకేంటంటే రిలేషన్షిప్ అనేసరికి ఎఫర్ట్స్ పెట్టాలి, మాటలు కాదు యాక్షన్స్ కూడా ఉండాలని అయితే మీరు అనుకుంటారు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి అని. అండ్ ద టవర్, రైట్ నౌ అయితే మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ అన్నది అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ ఏదైతే సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య జరిగిందో అది మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది ఖచ్చితంగా. అండ్ మీరు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో కూడా ఉన్నారు బికాస్ 7 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీ. ఏం చేయాలి, ఒక క్లారిటీ లేకపోవడం. అలాగే రిలేషన్షిప్ గురించి కూడా మీకు ఒక క్లారిటీ లేకపోవడం. ఒకసారి బాగా అనిపిస్తుంది, ఒకసారి కంప్లీట్ నెగిటివ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, అడ్జస్ట్ అవ్వాలా, ఏంటి. సో ఈ రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీలో కొంతమందికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు. ఓకే, మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఆ ఆప్షన్స్ని ఏమీ పట్టించుకోకుండా ఈ పర్సన్కే ఎక్కువ వాల్యూ అయితే ఇచ్చారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషన్. బట్ మీరు సమ్వేర్ ఈ పర్సన్కి అయితే అట్రాక్ట్ అయి ఉన్నారు. ఎంత వద్దనుకున్నా మీరు కూడా దీనికి కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అవ్వడం, కిడ్స్ ఉండడం వల్ల మీరు ఈ పర్సన్ వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేని పొజిషన్లో అయితే ఉన్నారు బికాజ్ మీరు కిడ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు అన్మ్యారీడ్ అయ్యండి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యింటే కనుక మేబీ మీకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండొచ్చు. మీ పర్సన్ మేబీ ఫ్యామిలీ వల్ల నేను సచ్ స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నాను, ఫ్యామిలీ వల్ల నాకు ఒక క్లారిటీ రావడం లేదు, మా ఫ్యామిలీ ఒప్పుకుంటారో లేదో, మేబీ ఇలాంటి కారణాలు చెప్తూ ఉండొచ్చు. బట్ మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ మీరు మీ 100% ఇస్తూ వచ్చారు ఈ రిలేషన్షిప్కి. సో అందుకే మీరు ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు బికాజ్ మీరు టైంపాస్ ఏం చేయట్లేదు. మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు రిలేషన్షిప్ గురించి. సో నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూద్దాం. Four of Cups, Queen of Wands and Queen of Cups and the Star. ఒకసారి 4 of Cups క్లారిఫై చేద్దాం. Ace of Cups. సో నెక్స్ట్ ఇమీడియట్ 72 అవర్స్లో యాక్షన్ అయితే కష్టం, కానీ బట్ ఫ్యూచర్లో యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది బికాజ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎక్కువగా ఫీల్ అవ్వడం, ఎమోషనల్గా లైక్ ఇష్టం ఉన్నట్టు. బట్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషన్, అట్రాక్షన్ ఉంది. బట్ బేసికల్గా ప్రాక్టికల్గా యాక్షన్ తీసుకునే కార్డ్ అయితే లేదు ఇక్కడ, సాలిడ్ యాక్షన్ కార్డ్. బట్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ స్టార్ అన్న కూడా న్యూ బిగినింగ్. స్టార్ అన్న న్యూ బిగినింగ్, ఫూల్ అన్న న్యూ బిగినింగ్. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అంటే సో మీ పర్సన్ అయితే ఒక న్యూ ఎనర్జీ, న్యూ స్టార్ట్ కావాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోయినా నియర్ ఫ్యూచర్లో అయితే యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కాపీ అయి ఉండొచ్చు ఒకసారి.
ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్ అండ్ చారియట్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్. అగైన్ న్యూ బిగినింగ్ ఉంది అవుట్కమ్లో కూడా, బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. సో మీరు ఈరోజు చూస్తే రేపు న్యూ బిగినింగ్ అని కాదు, కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి లైక్ ఒక స్ట్రెంగ్త్ అయితే ఉంది, ఒక పొటెన్షియల్ అయితే ఉంది మీ రిలేషన్షిప్కి. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, లియో, సింహరాశి అయి ఉండొచ్చు. ఒకసారి అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం. టూ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, వావ్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా మేజర్ రీకన్సిలియేషన్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బట్ ఇది ఎప్పుడంటే మీరు ఒక స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత, ఒక సెపరేషన్ ఫేస్ చేసిన తర్వాత, లేదా మీ ఇద్దరి మధ్య ఒక మంచి డిస్కషన్ అయిన తర్వాత ఈ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ 2 ఆఫ్ కప్స్ అంటే సోల్మేట్ కనెక్షన్, స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్. మీరిద్దరూ చాలా స్ట్రాంగ్ అని లైక్ రిలేషన్షిప్ వైజ్ అండ్ ఒక స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉందని ఇవన్నీ మీరు రియలైజ్ అవుతారు. అండ్ ప్యాషన్, ఎమోషనల్ బాండ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మీ రిలేషన్షిప్ ఏదైతే ఇప్పుడు మీ రిలేషన్షిప్లో జరుగుతుందో ఇది మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి. ఓకే, సో మేబీ ఇప్పుడు మీకు చాలా డిస్టర్బింగ్గా ఉండొచ్చు, అసలు ఏంటి ఈ రిలేషన్షిప్ అని ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో మీరు ఇవన్నీ మర్చిపోతారు, బికాజ్ మీ ఇద్దరి మధ్య ఒక రకమైన అండర్స్టాండింగ్ అయితే ఫామ్ అవుతుంది. చాలా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఎంప్రెస్ ఎనర్జీ, ఖచ్చితంగా మీరు కూడా ఇండివిజువల్గా చాలా గ్రో అవుతారు. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, బికాజ్ 2 ఆఫ్ కప్స్ అంటే మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో అవన్నీ పెరుగుతాయి. అండ్ ఎమోషనల్ బాండ్, మేబీ ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు ఎమోషనల్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు, బట్ ఇకపై నుంచి మీ పర్సన్ కూడా మీకు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. సో మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా మీ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండడానికి అయితే ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మేజర్ అప్గ్రేడ్. అండ్ 3 ఆఫ్ వాండ్స్ అన్నా కూడా ప్రోగ్రెస్ ఇక్కడ. అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. సో ఇది ఒక పాజిటివ్ రీడింగ్ అనే చెప్పచ్చు, బికాజ్ ఇక్కడ నాకు ఎక్కడ నెగిటివ్ కనిపించట్లేదు, బట్ కొంచెం స్లోగా ఉంది. మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే రిలేషన్షిప్ మూవ్ అవ్వట్లేదు, అదే నాకు ఒక్క నెగిటివ్ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ రిలేషన్షిప్ అనేది ఉండే కొద్దీ స్ట్రాంగ్ అవుతుంది తప్ప ఎక్కడ వీక్ అవుతున్నట్టయితే నాకు కనిపించడం లేదు. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం, మెసేజెస్ చూద్దాం. The Emperor, Justice and Knight of Cups under the King of Pentacles. సో ఖచ్చితంగా రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది, స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎవరైతే సెపరేషన్లో ఉన్నదో ఖచ్చితంగా సెకండ్ ఛాన్సెస్, రీకన్సిలియేషన్ కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్, కమ్యూనికేషన్. ఎవరైతే కెరియర్లో చాలా రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ సరైన గుర్తింపు రావట్లేదు అనుకుంటారో ఖచ్చితంగా మీకు కూడా మీ కెరియర్లో మంచి సక్సెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ మీరు స్ట్రాటజిటికల్గా ఉండాలి, ఎప్పుడు ఎమోషనల్గా. హార్డ్ వర్క్ కూడా కాదు, స్మార్ట్ వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంపెరర్, సో మీరు ఎప్పుడు మీ పవర్లోనే ఉండండి, నో మ్యాటర్ వాట్. మీ ఎవరి గురించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు తగ్గించుకోవాల్సిన అవసరమే లేదు, బికాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్. మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ ఎంప్రెస్, సో బీ ఆన్ యువర్ పవర్, బీ లైక్ యువర్ ఓన్ బాస్, మీకు మీరే బాస్. ఓకే, సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం. ఎప్రిషియేషన్, ఖచ్చితంగా మీకు పీపుల్ దగ్గర నుంచి, మీ దగ్గర వ్యక్తుల దగ్గర నుంచి ఎప్రిషియేషన్ అయితే వస్తుంది. అండ్ ఇండెసిషన్, మీలో చాలామంది ఎవరైతే ఇండెసిషన్ అంటే డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో అయితే ఉన్నారో, మీరు డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుని తర్వాత డెసిషన్ తీసుకోండి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో మీరు ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడు ఒక కోణంలోనే కాకుండా డిఫరెంట్ వేలో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా. సో ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.